అజయ్ అజయ్ నీ రివ్యూ ఏంటి అజయ్? ఫస్ట్ షో పడిపోవాల్సిందే. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, Very మీకు good evening. ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. 5 ఏళ్ల నిరీక్షణ అభిమానులందరికీ కూడా మంచి మీల్స్ పెట్టేశాడండి పవన్ కళ్యాణ్ గారు. ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూడటం మొదలుపెట్టిన అభిమానులందరూ మళ్ళీ ఒక సినిమా తెర మీద ఒక 70mm స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తారని ఒక కోరిక. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఈరోజు హరిహర వీరమల్లు అని ఒక అద్భుతమైన చిత్రంలో నటించి, సార్ ఇది ఒక ఫ్యాన్స్ గురించి కాదు సార్, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగువాడు కూడా చాలా గర్వంగా చెప్పుకున్నాడు, ప్రౌడ్ టు బి ఎ పిఎస్పికే ఫ్యాన్ అని చెప్పేసి. అంత అద్భుతంగా తీశాడు సినిమా. అంత అద్భుతంగా ఆయన కనపడే విధానం. బేసికల్ గా నేను వాస్తవం చెప్పండి, అయితే సినిమా చూడలేదు సార్. నేను ఓన్లీ ట్రైలర్స్ ఇవి మాత్రమే చూశాను. నేను సినిమా చూద్దామంటే మా దగ్గర టికెట్ దొరికే పరిస్థితిలో లేదు ప్రస్తుతానికి. ఫుల్ జోష్ లో ఉంది. బట్ నేను ఫ్యామిలీని తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం ఈ హడావిడి కొంచెం తగ్గిన తర్వాత వెళ్దాం. ఎందుకంటే తీసుకెళ్ళినా సరే ఈ ఫ్యాన్స్ గందరగోళంలో వాళ్ళ అభిమాన కేరింతల్లో ఇప్పుడు మా ఫాదర్ అండ్ మదర్ ని తీసుకెళ్ళినా, మా వైఫ్ ని తీసుకెళ్ళి ఎవరికి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేయడం కష్టం అసలు. ఎందుకంటే స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు కనపడితే చాలు, పూనకాల లోడింగ్ అంతే. ఈరోజు ఎందుకంటే 5 ఏళ్ల నిరీక్షణకి చాలా అద్భుతమైన సినిమాని ఇచ్చారు. ముందుగా ఏం రత్నం గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు చాలా అద్భుతమైన సక్సెస్ ని అందుకున్నారు. ఈరోజు యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ ఏ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా రాజకీయాల్ని అదే విధంగా నడిపించుకున్నాడు. ఈరోజు అభిమానుల కోరికని అంతే అద్భుతంగా తీర్చాడండి. కాబట్టి హరిహర వీరమల్లు గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ గుండెల్ని తాకేసింది. చిన్నపరెడ్డి గారు, మీకేం ఇబ్బంది లేకపోతే మీకేమన్నా రివ్యూ